ప్రకాశం జిల్లా కొండపిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కొండపి నియోజకవర్గంలోని 6 మండలాల నాయకులు కార్యకర్తలు డిఎస్సి అక్రమాలపై నిరసన తెలుపుతూ భారీ ర్యాలీని నిర్వహించారు. నియోజకవర్గంలోని 6 మండలాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొండపి నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధ్యక్షతన ఈ ర్యాలీ జరిగింది. డిఎస్సి 2025లో జరిగిన అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగులకు నెలకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ డిమాండ్ చేస్తూ కొండపి నియోజకవర్గ స్థాయి నిరసన ర్యాలీ కార్యక్రమంలో మాజీ మంత్రి కొండపి సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. నిర్వహణలో జరిగినటువంటి అవకతవకల్లో వందలాది మంది ప్రతిభావంతులు మోసపోయినటువంటి అంశం. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా చేపట్టినటువంటి మళ్ళీ విడత ఉద్యమాలు రోజు ర్యాలీ భారీ నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ నిర్వహించిన కార్యక్రమానికి పోలీసు వారు అడుగడుగున ఆంక్షలు విధించారు. సిఏ గారు అంటారు సెక్షన్ 30 అమలు ఉంది కాబట్టి కేవలం 100 మందితో మీరు ర్యాలీ నిర్వహించుకోవాలి. తెలంగాణ ఎక్కువైన మైక్రోఫోన్లు పెట్టిన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి ప్రతి మండలం 6 మండలంలోని సచివాలు కూడా వారి ఇదే వైన చిన్న కొండలు అయితే ట్యాక్సీ స్టాండ్ ట్యాక్సీ డ్రైవర్ అందరినీ మీరు వెహికల్ మీద తీసుకొని కొండేపికి వస్తే